ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త. అన్నింటికన్నా మించి బతక నేర్చినవాడు. ఏ రోటికాడా ఆ పాట పాడి పబ్బం గడుపుకునేవాడు. బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయి అక్కనుంచి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వచ్చి జగన్ని తానే గెలిపించానని, తన వల్లే 151 సీట్లు జగన్కి వచ్చాయని ప్రచారం చేసుకున్న ఘనాపాటి. ఏ పార్టీ గెలుస్తుందో చూసి ఆ పార్టీకి స్ట్రాటజిస్టుగా పనిచేసి ఆ గెలుపును తన అకౌంట్లో వేసుకోవటం ప్రశాంత్ కిషోర్ నిత్యం చేసే పని. ఓడిపోయే పార్టీని తన వ్యూహాలతో గెలిపించిన ఘనత ఈ బిహారీ చరిత్రలోనే లేదు. నానాటికి దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీలో పాగా వేసి ఆ పార్టీకి ఏకంగా జనరల్ సెక్రటరీ లేదా వైస్ ప్రెసిడెంట్ అవుదామని అనుకుని అక్కడ్నుంచి తిన్నగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిపోదామని మాస్టర్ ప్లాన్ వేశాడు బిహారీ ప్రశాంత్ కిషోర్. అదేమైనా అల్లాటప్పా ప్రాంతీయ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయి 25 అపోజిషన్లో అయినా ఉంటారు. గాంధీ టైటిల్ని వదిలేసి వేరేవాడికి పార్టీ అప్పచెప్తారా? పీకేసి దండం పెట్టి దయచేయమని చెప్పారు. దీనికి తోడు బీజేపీ దగ్గరకు రానివ్వటం లేదు. కాంగ్రెస్ దుబ్బేయమని చెప్పింది. దేశంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేతిలో ఏ పార్టీ లేదు, ఖాళీగా ఉన్నాడు. దీనికి తోడు బీహార్లో పొలిటికల్ పార్టీ పెట్టి అట్టర్ ఫెయిల్ అయ్యాడు. డబ్బుల కోసం కొత్త డ్రామా. గతంలో ఉన్న ఐప్యాక్ టైం కూడా విడిపోయింది. సొంత టీమంటూ ఏదీ లేదు. సొంత తెలివి కాకుండా చుట్టుపక్కల వాళ్ల తెలివితేటలు, ఆయా పార్టీలకు ఉన్న బలంతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన ఈ పీకుడుగాడు ఇప్పుడు ఖాళీగా ఉండి జాతకాలు చెప్పుకుంటున్నాడు. 2019లో ఏపీలో గెలవగానే జగన్ మొట్టమొదటి ఆనందంతో కౌగిలించుకుంది ప్రశాంత్ కిషోర్నే. అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. జగన్ ఓడిపోవటం ఖాయమని జాతకం చెబుతున్నాడు. చంద్రబాబుతో 2 గంటలు భేటీ తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయటం చూస్తుంటే చంద్రబాబు స్క్రిప్ట్ బయట చదువుతున్నట్లు ఇట్టే స్పష్టమైపోతుంది. ప్రస్తుతం పీకే చేతిలో ఏ పొలిటికల్ పార్టీ లేదు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరూ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఏపీలో చచ్చిపోయినా 5 ఏళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవని చంద్రబాబు టీడీపీ పార్టీకి బూస్టింగ్ ఇవ్వటం కోసం ప్రశాంత్ కిషోర్ పేరును వాడుకుంటుంది. ఇక పీకే సైతం పనిపాట లేకుండా ఉన్నాడు. డబ్బులు కావాలి కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని ఇట్టే పట్టేశాడు. మనీ పాలిటిక్స్ తప్ప పబ్లిక్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలియని చంద్రబాబుకు పీకే లడ్డూలా దొరికాడు. చంద్రబాబును గత ఎన్నికలతో పాటు రాజకీయాల్లో బాగా దగ్గర నుంచి చూసిన పీకే జస్ట్ కామెంట్లు చేస్తే సరిపోతుంది కదా, ఆ మాత్రం దానికి వందల కోట్లు ఇస్తున్నాడు. చంద్రబాబు దగ్గర డబ్బులకు ఎటూ కొదువలేదు కదా అని భావించి జగన్ ఓటమి, టీడీపీ గెలుపు అంటూ తనకు ఉన్న పాత ఇమేజ్కు కొత్త నోట్లతో గల్లాపెట్టే నింపుకుంటున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పీక్లో ఉన్నాయి. అంతేనా? ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం, పోర్టులు, హార్బర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. డైనిక్ ఏసీ ఫ్యాక్టరీ వచ్చింది. వైజాగ్లో ఇన్ఫోసిస్ వచ్చింది. ఫ్లైఓవర్లు కట్టేశారు. కరోనా లాంటి విపత్తును ఎదుర్కొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. నేను ఇంత మంచి చేశాను, ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటున్న జగన్ ఓడిపోతాడట. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏపీకి ఏం చేశావయ్యా అంటే ఒక్కటి చెప్పుకోలేని చంద్రబాబు గెలుస్తాడట. గడప గడపకు సంక్షేమంతో పాటు ఏపీలో పేదరికాన్ని తగ్గించిన జగన్ను పేదలు ఓడిస్తారంట. పేదల భూములను కబ్జా చేసే చంద్రబాబు గెలుస్తాడట. ఈ పీకుడుగాడు పీకేకు అంత దమ్ముంటే, రాజకీయం చేసే తెలివి ఉంటే బీహార్లో ఎందుకు బిచానా ఎత్తేశాడు? పాదయాత్ర ఆపేసి ఏపీకి వచ్చే జాతకాలు ఎందుకు చెబుతున్నాడు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఏపీ జనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు.